చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్‌ని సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి జరుగుతోంది. కేంద్ర బలగాల చేతిలోకి వెళ్తోంది. సీఐఎస్ఎఫ్ తీసుకోబోతోంది. అది మంచి పరిణామం. రెండవది భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్‌లో లేదు. పరమ దరిద్రం ఏంటంటే అక్కడ ఈ ఓలాలు ఇవన్నీ అంటే మనకి హైదరాబాద్ అయినా, విశాఖపట్నం అయినా ఏవైనా సరే ఎయిర్పోర్ట్‌లోకి అన్ని ప్రైవేట్ ఇవి కూడా వస్తాయి. అక్కడ పార్కింగ్‌కి డబ్బులు కట్టుకుని పార్కింగ్‌లో పెట్టుకుంటారు. అదే సందర్భంలో ఈ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఏజెన్సీలు తమ పని తాము చేస్తుంటాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు కారు పెట్టిందే తీసుకోవాలి. అక్కడ ఏ కారు ఉంటే అది తీసుకోవాలి. వాడిస్తాడు అంతే మనకి. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు. ఎయిర్పోర్ట్‌లో అసలు ఎక్కడా లేదు. ఇది ఒక గన్నవరం ఎయిర్పోర్ట్‌లోని దరిద్రం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిష్కరిస్తారా? అదే సందర్భంలో భద్రతాపరమైనటువంటి అంశాన్ని కూడా పరిష్కరించడానికి ముందుకొచ్చారు. ఇంకోటి అక్కడి నుంచి ఆగిపోయినటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో మన సరుకుల రవాణా వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.